పరిపాలన అయితే మాత్రం ప్రస్తుతానికి చల్లగా చప్పగా ఉంది. ఇంతకు ముందుల కంటే కూడా కొంచెం ఇదిగానే ఉంది. మరి కొంచెం జాప్యం పెంచి మరి రేవంత్ రెడ్డి గారు కొంచెం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సాధకులు బాధకులు కనుక్కొని సరిగ్గా చేస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి డిఫరెన్సెస్ ఏంటి అండ్ కంపారిజన్తో మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుతానికి డిఫరెంట్ ఏముందంటే తెలుగు తల్లిని మంచిగా మార్చారు. మెయిన్ తెలుగు తల్లి విగ్రహాన్ని ఒక పాత విగ్రహంగా పాత తెలుగు తల్లిని తీసుకొచ్చి పెట్టారు. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి అని బాగుంది. ఇంకా ఇంత డిఫరెంట్ ఏమీ కనిపించలేదు ప్రస్తుతానికి. తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేటీఆర్ గారు దాన్ని ఖండించారు. ఏమని అంటే సొంత తల్లిని మీరు పేదరాలుగా ఎట్లా చూపిస్తారని చెప్పేసి ఖండించారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? తల్లి పేదరాలు అయితేనే ఎంత ధనవంతురాలుగా ఉన్నా కానీ తల్లి పేదరాలుగా ఉంటేనే బిడ్డలకి మంచి లైఫ్ ఇవ్వగలదు, మంచి భవిష్యత్తు ఇవ్వగలదు, మంచి ఇది చేయగలదు. తన కడుపు మార్చుకొని బిడ్డలని పైకి తీసుకొచ్చేదే తల్లి. అటువంటి తల్లి పేదరాలుగానే ఉండాలి. పేదరాలుగా ఉంటేనే ఆ బిడ్డలకి, ఆ ఇంటికి, ఆ కుటుంబానికి ఒక ఇది వస్తుంది. అలాగే పేద తల్లిని తీసుకొచ్చి పెట్టారు అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకొచ్చి పెట్టారు ఆయనని. అంతేగాని ఒక పాత చీర కట్టి నించోబెట్టినని మాత్రాన తల్లి పేదరాలైనట్టు కాదు. తన వెనకమార్ల ఉన్నాయి మొత్తం గమనించుకుంటూ తను రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టేదే తల్లి. ఇంటికి పునాది అయినా మగాడికి ఎన్నెమ్మకైనా ఆడదే. అటువంటి ఆడది మన తెలంగాణ తల్లి అయింది. అటువంటిప్పుడు ఏంటంటే తల్లి అనేది పేదరాలుగా ఉన్నా ధనవంతురాలుగా ఉందనుకో బిడ్డలను పట్టించుకోదు. రాష్ట్రాన్ని పట్టించుకుంటుందా? పట్టించుకోదు. అలాగే తల్లి ఎప్పుడు పేదరాలుగా ఉందా ధనవంతురాలుగా ఉందా అనేది కాదు. తల్లి బిడ్డలని తన ఇంటిని ఎంతవరకు చేసుకుంటుందో అలాగే మన తెలంగాణ తెలుగు తల్లి ఒక పేద రకమైనటువంటి ముసుగు వేసుకున్నా కానీ తన రాష్ట్రాన్ని, తన ఉన్నటువంటి ప్రజలని అందరినీ కలిపి తీర్చిదిద్దడం కోసమే అటువంటి అవతారం ఎత్తింది అనుకోవచ్చుగా. పేదరాలుగా అంటే ఒక 4 నగలేసుకొని ఒక కిరీటం పెట్టుకొని పద్దుగూగులు ఒక బంగారు కుండ పట్టుకుంటే గొప్పదైపోతుందా? అప్పుడు ఆమె శాతం ఆమె చూసుకున్నట్టు ఉంటుంది కానీ బిడ్డలు చూడదు కదా. ఈ విషయంలో మాత్రం నేను రేవంత్ రెడ్డి గారికి ఏకీభవిస్తున్నాను.